కడప జిల్లాలో దళిత యువకుల మృతిపై పోలీసుల విచారణ నిమ్మకు నీరెత్తినట్టుగా నడుస్తోందని మండిపడ్డారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. బ్రహ్మం గారి మాటంలో జరిగిన దళిత యువకుల మృతిపై ఏర్పాటు చేసిన నిరసన సభలో మాట్లాడారు. దళిత ఓట్లు తప్ప వారి ప్రాణాలకు లెక్కలేదా అని ప్రశ్నించారు. దళిత యువకులు మృతి చెంది 19 రోజులు గడుస్తున్నా విచారణ ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. యాదవ్ ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న సభ నుంచి దయచేసి ఎక్కడున్నా అసెంబ్లీ జరుగుతున్నా వెంటనే ఒక రోజు వచ్చి ఈ కుటుంబాలను పరామర్శించి వెంటనే ఇందులో దోషులు ఎవరో వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓడిపోయిన అభ్యర్థి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నిజంగా భవిష్యత్తులో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గ రాజకీయాలు నిజంగా చేయాలనుకుంటే కనీసం ఆవేదనతో ఉన్న కుటుంబాలను పరామర్శించుకోండి. నిజంగా హత్యలు అనే విషయం అర్థమవుతుంది కనుక ఈ హత్యలను ఖండించి అరెస్టేమని చెప్పి మీరు వచ్చి డిమాండ్ చేయండి. అంతేగాని మీరు అసలే పట్టించుకోకపోతే భవిష్యత్తులో మా గ్రామాలకు రావడానికి కూడా మీకు అవకాశం ఇవ్వకుండా పోతామనేసి కూడా మా పల్లెలకు రావాలంటే ప్రతి మాదిగ పల్లె ఇది ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఉండబడే సతీష్ గ్రామ మాదిగలు ప్రశ్నించరు, ఇక్కడ ఉండబడే ఓపెనెస్ గ్రామ మాదిగలు ప్రశ్నించరు. మా బిడ్డలు చంపబడ్డప్పుడు మీ టీడీపీ లీడర్లు మా కుటుంబాల దగ్గరికి ఎందుకు పోలే, ఎందుకు ఈ దారుణ హత్యలను ఖండించాలి అనే విషయం ఈ జిల్లాలో ఉండబడే ప్రతి మాదిగ పల్లె ప్రశ్నిస్తారు.